క్షమాపణ చెప్పాడు జరిగిన దానికి. విష్ణు మొహమాట పడ్డాడు. ఓవరాల్ ఈ డెవలప్మెంట్స్ ఎలా చూస్తున్నారు? ఇది చాలా దురదృష్టకరమైందండి. అందరూ ఖండించారు, రాజకీయ పక్షాలు, మీడియా వాళ్ళు కూడా. ఇప్పుడు ఒక విషయం చాలామంది తేలిగ్గా మీడియా అత్యుత్సాహం అని అంటున్నారు. తప్పకుండా మీడియా అత్యుత్సాహం శృతి మించకూడదు, అది ఆ మాట సరైందే. అదే సమయంలో నాయకులు లేదా ప్రముఖుల యొక్క ఆవేశము, ఆగ్రహము, అసహనం కూడా శృతి మించకూడదు అనే ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంది. మీడియా ఏమీ అదే పనిగా వాళ్ళిద్దరి మధ్య ఆస్తి తగాదా మీడియా పెట్టలేదు, పోలీస్ కంప్లైంట్స్ మీడియా చేయలేదు, కమిషనర్కు లెటర్ రాసింది మీడియా కాదు. ఇప్పుడు మోహన్ బాబు లాంటి సెలబ్రిటీని వదిలేయండి, మామూలు మీరు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇటువంటి ఒక సీరియస్ సిచ్యువేషన్ వస్తే కూడా మీడియా అక్కడ ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఇక్కడేదో మీడియా, పైగా మోహన్ బాబు విడుదల చేసిన మెసేజ్, ఆడియో మెసేజ్ మరి మీడియానే కదా వాడుకున్నారు. అందులో కూడా ఆయన మీడియా వాళ్ళు ఏదో చాలా టీఆర్పీ రేటింగ్స్ కోసం చేస్తున్నారు. మోహన్ బాబు వాళ్ళే మీడియా బతకట్లేదండి. మోహన్ బాబు కోసమే అంత చుట్టూ తిరగాల్సినంత అవసరం మీడియాకి లేదు. మీడియాలో చాలా పొరపాట్లు ఉండొచ్చు. రేపు కన్నప్ప సినిమా విడుదలైతే మీడియా దానికి బూస్ట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు బూస్ట్ ఇవ్వాలని కోరుకోరా, రారా. అందుకనే అన్ని చోట్ల సమస్యలు ఉన్నట్టే మీడియాలో కూడా సమస్యలు ఉండొచ్చు. మీరు ప్రముఖ వ్యక్తులు, మాజీ ఎంపీ, విద్యా సంస్థలకు అధినేత, చాలా మీరు పోట్లాడుకొని అసలు అంతకుముందు మీడియా ఏం రాయలేదు ఈ విషయాలు. కాబట్టి ఇక్కడ మీడియాను నిందించటం, కొంతమంది పెద్ద మనుషులు కూడా మీడియా నీతులు చెప్పడం ఇక్కడ బొత్తిగా అర్థం లేని సంగతి. ఒకటి నిజం, సోషల్ మీడియా సైట్స్ చాలా ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్య దేశం, పెట్టుకునే హక్కు ఉన్నప్పుడు వాడు పెట్టుకుంటాడు. మీరు ఇదంతా ఎందుకు, నేను సాయంత్రం మీడియాతో మాట్లాడతాను లేకపోతే నేను వివరణ పంపిస్తానని మీరు ఒక మాట చెప్తే ఇదంతా ఏమి ఉండేది కాదు కదా. కాబట్టి ఇది పూర్తిగా మంచు కుటుంబం సృష్టించుకున్న సంక్షోభం, మంచు కుటుంబం సంఘర్షణ. మీడియా దీనికి కర్త కాదు, మీడియా ఒక విధంగా విక్టిమ్. ఇక్కడ మంచు గడ్డగద్దెవ అనుకోవాలి. మంచు దెబ్బకు దెబ్బతిన్నది మీడియా. ఇప్పుడు ఆ TV9 రంజిత్ తెలిసిన మిత్రుడే వెళ్ళారు, అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు విష్ణు పొద్దున మాట్లాడారు, మంచిదే. మా నాన్న మమ్మల్ని అతిగా ప్రేమించడమే తప్పన్నారు. ఓకే, ప్రతి తండ్రి ప్రతి తల్లి ఎంతో ఎక్కువ తక్కువ ప్రేమిస్తారు, ప్రేమించకుండా ఎందుకుంటారు. కానీ మీడియా పట్ల ఆయన చేసిన దాన్ని సూటిగా చెప్పడానికి ఎందుకు మొహమాటం? ఎవరి మీద అయినా కానీ ఒక మైక్ పట్టుకొని వెళ్ళి కొట్టకూడదు. ఇప్పుడు అతని ఫ్రాక్చర్స్ అవి ఇవన్నీ మీడియాలో అక్కడ ఆసుపత్రిలో అవి తెలుస్తూ ఉన్నాయి. మరి అటువంటిప్పుడు సూటిగా నాన్న ఆవేశపడ్డారు కొంచెము, అలా జరగకుండా ఉండాల్సిందంటానికి దాన్ని అంతా అటు తిప్పి ఇటు తిప్పి ఈయన కూడా అంతిమంగా 15% మీడియా తప్పు చేసింది. ఆ 15% మీడియా వల్లనే. మీరు చూశారు కదా, మంచు విష్ణు మాటలు ఎక్కడ చిన్న రిపెంటెన్స్ కూడా కనపడలేదు, సారీ కూడా లేదు. సారీ విచారం చెప్పడానికి మానవత్వంతో ఒకవేళ తప్పు చెయ్యలేదు అనుకుందాం, మోహన్ బాబు గారు మహోన్నతంగా ప్రవర్తించారు, చాలా అర్థవంతంగానే అనుకుందాం. అయినా కానీ ఒక మనిషికి దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నప్పుడు మీరు దానికి సారీ అని అనే బదులు దాన్ని సాగదీసి మీడియా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. మంత్రులు మాట్లాడారు, శాసనసభ్యులు మాట్లాడారు, ఇవన్నిటికీ అసలు ఏం విలువ లేదా? ఇక్కడ మోహన్ బాబు గారు ఆయన పాత్ర అదొక్కటే మీరు చూస్తారా? వీళ్ళందరినీ చేయడం తరాలుగా మోహన్ బాబు తెలుసు అన్నది తెలుసు, ఖచ్చితంగా తెలుసు. మోహన్ బాబుని ప్రేమిస్తారు. అదే సమయంలో మోహన్ బాబు అసహనాన్ని, మోహన్ బాబు వివాదాస్పదంగా మాట్లాడే తీరును ఖండిస్తారు కూడా. ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు చాలా స్థాయిల్లో ఇది జరిగింది. అందువల్ల దురదృష్టకరమైన ఘటనలు మీరు పరిష్కరించుకోండి. కానీ ఇప్పుడు కూడా విష్ణు మాట్లాడినవన్నీ జాగ్రత్తగా వింటే, ఒకటి మనోజ్ తప్పు, 2 మీడియా వాళ్ళు 15% మంది తప్పు, అంతేగాని నాన్నదేమీ లేదంటారు. ఇవన్నీ మీడియా వాళ్ళకి ఎందుకు తెలిసాయండి? ఉదాహరణకు పోలీసులకు కూడా పాఠాలు చెప్పారు మోహన్ బాబు గారు దాంట్లో. ఫిర్యాదు అలా కాదు, ఇలా తీసుకోవాలి, ఇలా స్పందించాలని. ఈయనేమో వీళ్ళకి చెప్తున్నాడు. ఉదయం మనోజ్ భార్య ఏమో మాకేమాత్రం ఇబ్బంది వచ్చినా కుదరదని ఆమె చెప్తున్నారు. మనోజ్ విచారం వెలిబుచ్చుతూ తండ్రి దేవుడని ఆయన కూడా అంటున్నారు. ఎవరు కాదంటారు? ఏ తండ్రినైనా గౌరవించాల్సిందే. ఇక్కడ లెక్క తప్పింది, గొడవలు వచ్చింది, మీరు పెట్టుకున్నారు తప్ప మీడియా ఏమి కెమెరాలు కొన్నిసార్లు అలా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళిళ్ళలో, అంతర్గత విడాకులో అలాంటి వాటిలో మరీ చొరబడితే అది పొరపాటు. ఇది అటువంటిది కాదు, ఇది బహిరంగ వివాదం. రచ్చకెక్కింది మీరు తప్ప మీడియా తీసుకురాలేదు. మీడియా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ కెమెరాలు అక్కడ ఉండొచ్చు. ఒక్కోసారి నాకు కూడా ఎంబ్రాసింగ్ ఇంతమంది ఎందుకని అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో మీడియా ఎగబడిపోయి అంతకుముందే లేదే. మీడియాను పిలిపించడానికి మనం ఎన్ని తంటాలు పడతాం అది కూడా తెలియదా మనకు, మీడియా సంస్థలు అవి ఉన్నప్పుడు. అందుకనే మీడియా అనేది ఏదో బ్రహ్మ పదార్థం అయినట్టు
దాన్నేమో అనుకూలంగా మరి తన వీడియోలో కూడా ఆయన వీడియో కదా ఆడియోలో కూడా ఆయన చివరకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తారు మోహన్ బాబు. మీ బిడ్డలు అంటాడుకో దెబ్బ తగిలింది, నేను నిజంగా బాధపడుతున్నాను, అలా తగలకుండా ఉండాల్సిందని ఒక మాట అంటే ఇంత ఆలోచన ఎందుకండి? పోనీ తండ్రి తటపటాయించాడు అనుకుంటే కుమారుడికైనా కూర్చున్నప్పుడు సూటిగా చెప్పడానికి ఘటన జరిగి ఉండకూడదు. మనోజ్ వరకు మాట్లాడండి, ఒకవేళ తప్పు జరిగింది మనోజే కదా ఇక్కడ వివాదం. మనోజ్ మాట్లాడు కాళ్ళు పట్టుకుంటాను మాట అన్నాడు అతను. ఇంకో మాట అండి, ఇప్పుడు అది నాన్న ఆయన ఇల్లు, ఆ ఇంట్లోకి రానివద్దన్నాక రాకూడదు, అవన్నీ మీరు చూసుకోండి. చట్ట ఇప్పుడు 3 స్థాయిల్లో ఉంటుంది వాసుదేవ్. 1 కుటుంబం, 2 చట్టం, 3 సమాజం. సమాజం అన్నప్పుడు మీడియా వస్తుంది, చట్టం అన్నప్పుడు పోలీసులు వస్తారు, కోర్టులు వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తారు? కుటుంబం గీత దాటినప్పుడు. అది దాటింది మీరు తప్ప ఇది కాదు. ఇది మొదటిసారి కూడా కాదు. నిజం చెప్పాలంటే మీడియా కొంత సానుభూతితోనే ఉంది. నిన్న పొద్దున వచ్చిన మీరు కానీ అంతకుముందు ఇంకొక కుటుంబ సభ్యురాలు కానీ మీరు మాట్లాడడానికి ఇంత సమయం తీసుకుంటున్నారు. మీడియా మటుకు చాలా సమతుల్యంగా ఉండాలి. అక్కడ ఏ మీడియా వాళ్ళు వెళ్ళారు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరు, వాళ్ళందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదా మీరు ఇది వరకు? వాటినే మీరు తక్కువ చేయలేదే. కాబట్టి చూస్తున్నారు కదా దాదాపు 20-30. అదే అలా నేను ఈ 3-4 దశాబ్దాల దీంట్లో నేను ఇలాంటి దృశ్యం నేను చూడలేదు. నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను వాసుదేవ్, తప్పకుండా రికార్డ్ చేయాలి. ప్రధానమంత్రి చాలా శక్తివంతురాలైన ఇందిరాగాంధీ గారు కోడలు మేనకా గాంధీని ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు ఈ సైట్స్ లేవు, ఛానల్స్ కూడా లేవు, లైవ్ టెలికాస్ట్ లేవు. కానీ ఆ వార్త దేశంలో ఉన్న అన్ని మీడియాలు ప్రచురించాయి. ప్రధానమంత్రి కోడలిని పంపిస్తే అప్పటికి సంజయ్ గాంధీ చనిపోయారు. ఖుష్వంత్ సింగ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. నేను చెప్తుంది 45 ఏళ్ల కిందటి మాట సార్. 45 ఏళ్ల కిందట ఇందిరాగాంధీ కోడలిని గురించి కూడా పత్రికల్లో రాశారు సార్. ఆమె పంపిస్తే, కోడల్ని ప్రధానమంత్రి పంపిస్తే రాసిన దేశంలో కొడుకును ఒక మాజీ ఎంపీ పంపించి అది బయట రభసగా మారితే దాన్ని ప్రత్యక్ష ప్రసారాలు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది సార్. మా సీనియర్ ప్రొఫెసర్స్ మాకు క్లాసెస్లో చూపించారు. ది బ్లెడ్జ్ హస్ క్యారీడ్ అవుట్ ఎ స్పెషల్ ఎడిషన్ ఆన్ దట్. అంటే జరిగింది, చాలా సంచలనమైంది. అప్పుడు సోనియా గాంధీ అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నారు. ఇదంతా కూడా జరిగింది. కాబట్టి బహిరంగ వివాదం కాకుండా, గొడవలు పెరగకుండా చూసుకోవాల్సింది మీరు తప్ప నేను కోరుకుంటాను. మోహన్ బాబు ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు కలిసి ఉండాలి, సమస్యలేమి ఈ స్థితికి రాకూడదు అని అందరి ఆరోగ్యాలు బాగుండాలి. కానీ అదే సమయంలో మనోజ్ మాట వినొద్దా? లేదు, మీరు వెళ్ళారు మోహన్ బాబు యాంగిల్లో ఆలోచిద్దాం. నా కొడుకు నుంచి నాకు ప్రాణహాని ఉందని మీరు పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా? ఒక మాజీ ఎంపీ మీ అంత పెద్ద నేను లెజెండరీ అని మీరే సెల్ఫ్ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు, మీరు మీ ప్రాణహాని ఉందని మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మీ ప్రాణహాని ఏంటి తెలుసుకోవడానికి మీడియా రాదా? ఇవన్నీ అందుకనే ఊరికనే అదేదో అద్దాల మేడ మీద రాయేసినట్టుగా కాదు. మీడియా మిత్రులు కూడా ఒకటి మటుకు చెప్తాను, భారీ సంఖ్యలో ఉండి అక్కడ వాళ్ళలో వాళ్ళు వాదించుకోవడం, తోసిపోవడం అది వేరు, అది వేరే. కానీ ఆయన మైక్ తీసుకొని మీదకి వచ్చినా కూడా అదేం జరగలే. అది ఆయన కోపంగా ఉంది. మోహన్ బాబు గారైనా విష్ణు అయినా ఒక విషయం గుర్తించాలండి, ఎవరి జీవితాల్లో వాళ్ళు కష్టపడతారు, ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పైకి వస్తారు. కానీ అదే సమయంలో మిగతా సమాజం వాళ్ళను మొత్తం కలిపి చూస్తుంది తప్ప వాళ్ళొక్కరిని విడిగా చూసి ప్రత్యేకమైన ఇదేమి ఉండదు. మొత్తానికి ఆయన మీద కేసు అయితే నమోదైంది. భారతీయ తుపాకీ లాక్కున్నారు సార్, తుపాకీ తీసుకున్నారు పోలీసులు. వాళ్ళనేమంటారు, వీళ్ళు మీడియా వాళ్ళు ఏం చేయలేదు కదా, మహా అయితే మీదకి వచ్చారు అనుకుందాం. ఇప్పుడు గేటు విరగొట్టింది కుమారుడు తండ్రి మధ్య విరిగిందా, మీడియా వాళ్ళు విరగొట్టారా? గాయం తగిలింది అంటున్నారు. గాయం తగలకూడదు ఆ వయసులో. కాబట్టి తప్పకుండా తొందరగా బాగా అవ్వాలి. కానీ ఇందులో మీడియాని బ్లేమ్ చేయడం ఏదో ఊరిమూరిమి ఏదో దీని మీద పడింది అంటారు, అదే సార్. ఈరోజు కలెక్టర్ల సదస్సులో ఇనాగరల్ సెషన్లో ఇనాగరల్ అడ్రస్లో కానీ ఇప్పటికైనా మోహన్ బాబు గారు, ఇంతకుముందు నేను మన దగ్గరే చెప్పాను కుటుంబ వివాదాన్ని ఆయన ప్రశాంతంగా ఆయనే పెద్దరికంతో పరిష్కరించాలని. ఇప్పుడు మీడియాతో వచ్చిన దాన్ని కూడా ఆయనే పరిష్కరించాలి అనేది మటుకు తప్పకుండా ఆ బాధ్యత ఆయన మీద ఉంటుంది. విష్ణు చెప్పింది చాలదు, విష్ణు కూడా చాలడు, వివాదం అంతకంటే మించింది. విష్ణు అసలు అతను మాట్లాడేప్పుడు మీరు చూస్తుంటారు. ఇంకా మనోజ్ కూడా ఓకే, నేను వన్ సైడ్గా మనోజే విక్టిమ్ అని నేనేం చెప్పట్లేదు, అది మన పని కాదు. ఇప్పుడు మనోజ్ ఒక్కడే కాదు, మనోజు భార్య, ఆయనకు పరివారం, ఆయనకు బౌన్సర్లు, ఇది వివాదమే నిస్సందేహంగా. రైట్ సార్. ఇక
కలెక్టర్ల సదస్సు ఇనాగరల్ సెషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ మాట అన్నారు, రాష్ట్రం 5 ఏళ్ల పాటు వెంటిలేటర్ మీద ఉంది, ప్రజలు మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూస్తూ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నవ్వుతూ మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఈ రెస్పాన్సిబిలిటీని మనం కాపాడుకోవాలంటే మీరు బాధ్యతతో పనిచేయాలి, అంటే వాళ్ళు ఇస్తున్న ఆదరణ కాపాడుకోవాలంటే మనం బాధ్యతతో పనిచేయాలని చెప్పేసి ఆయన పక్కన డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు మాట్లాడేప్పుడు. నిజంగా వెంటిలేటర్ మీద 5 ఏళ్ల పాటు రాష్ట్రం నడిచిందంటారా? అంటే చంద్రబాబు గారు రాజకీయంగా చెప్పుండొచ్చు, అంటే 5 ఏళ్ల నుంచి అంతా వ్యవస్థలన్నీ విచ్ఛిన్నమైపోయినాయి ఇదంతా అని కదా. కానీ ఇప్పుడు మీరు ఇదే మాట అంటే వైసీపీ వాళ్ళు మాకు ఆ రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ మాకు సర్టిఫికేట్ ఇచ్చింది, నీతి ఆయోగ్ ఇచ్చింది చెప్తారు. ఇక్కడ ఒకటే గుర్తించాలండి, మారింది పార్టీయే కానీ ప్రభుత్వం కాదు. గత ప్రభుత్వంలో తీవ్రమైన తప్పిదాలు సమస్యలు ఉండొచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా సమస్యలే ఉండవు అని మనం ఏం చెప్పలేము. సమస్యల స్వభావంలో వీటిలో మార్పు ఉండొచ్చు. కానీ ఇంకో మాట నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హిరోషిమా ఉన్నట్టుగా ఉంది అన్నారు ఆయన. అప్పుడు ఇప్పుడు వెంటిలేటర్ మీద ఏం లేదండి, ఆంధ్రప్రదేశ్ సజీవంగానే ఉంది, యువత ఉన్నారు, అనేక అవకాశాలు ఉన్నాయి, ఉత్సాహంగానే ఉన్నారు. బహుశా ఆయన అభిప్రాయం పాలనా వ్యవస్థ తగినంతగా లేదని అనుకొని ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ఆయన లాంటి సీనియర్ నాయకుడు తప్పకుండా రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది అనే అభిప్రాయం కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే 6 నెలల్లో వెంటిలేటర్ నుంచి వచ్చేసిందా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నవ్వుతూ ఆహ్వానిస్తారు తప్పకుండా. 164 స్థానాలతో గెలిపించిన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ప్రజలు ఎందుకు స్వాగతించరు? కానీ గుర్తించాల్సిన విషయం ఏమంటే చాలా అంశాలు ఉన్నాయి. ఒక పార్టీ లేదా ఒక కూటమి నుంచి ప్రభుత్వం మారడం వేరు, పాలనా సంబంధమైన చర్చ విధానపరమైన అంశాలు వేరు. ఈ రెండింటినీ కలగాపులగం చేయకూడదు. వైసీపీ టీడీపీ లేదా జనసేన వైసీపీ మధ్యలో సమస్యలు వేరు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ప్రజాస్వామ్య పద్ధతిలో మారి ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన అన్నారు 20 నూతన కొత్త విధానాలు తీసుకొని వచ్చామని. అవి అంతకుముందు లేవా? 40 ఏళ్ల రాజకీయవేత్తకు ఇవి ఎన్ని ప్రభుత్వాలు ప్రతిసారి హెచ్చు తగ్గులు ఉంటాయి. అందుకని తప్పకుండా ఇప్పుడు మిగిలిన వాగ్దానాలు అమలు చేయడం మీద ఇప్పుడు అది అయిపోయింది కదా. జగన్ 2019-24 ఆ దశ అయిపోయింది, అది చరిత్ర. ఇంకా అది చరిత్ర. ఇంకా దాని మీద పాఠాలు మీడియాలో లేదా విశ్లేషణలు ఆర్థికంగా లెక్కలు అవి జరుగుతాయి. ఇప్పుడు 2024 to 2029 2024 ముగిసిపోతూ ఉంది కాబట్టి మన సూపర్ 6లు వాటికి సంబంధించినవి అమలు చేయడము, అందులో దశల వారీగా ప్రాధాన్యతలు, అలాగే చేసిన ప్రకటనలు అమలు అవుతున్నాయా అమలు కానివి అంటే ఆ విషయాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి ఒక విధంగా అధికారులు కలెక్టర్ల దగ్గర ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వ కోణంలో మాట్లాడడం చాలా మంచిది తప్ప రాజకీయ కోణాలు వాళ్ళకి ఎందుకు? వాళ్ళు మళ్ళీ వాళ్ళకు సందేహాలు కూడా పెరుగుతాయి. ఏది గతంలో అన్నీ ఇలా అలా విన్నాము, మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా, రేపు మళ్ళీ మా పరిస్థితి ఎలా ఉంటుందో అని. సో ఇక్కడ విధానపరమైన చర్చ చేయటము, ప్రజా సమస్యలు అనేకం వచ్చాయి. మొన్న కూడా అంగన్వాడీలు వీళ్ళతో చర్చలు జరిపారు, ఉద్యోగుల అంశాలు ఉన్నాయి, పేరెంట్స్ టీచర్స్ మీటింగులు మెగా మీటింగ్స్ జరిపారు, వాటిలో వచ్చిన అంశాలు ఉన్నాయి, రైతుల అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. వైసీపీ సమస్య మీరు మళ్ళీ రేపు స్థానిక ఎన్నికల్లో చూసుకుంటారు, అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం విశాఖపట్నం వెళ్ళారు, విశాఖలో అప్పుడు అంతకుముందంతా రిషికొండ అన్నారు, ఇప్పుడు రిషికొండ వైజాగ్ స్టీల్ రెండూ మాట్లాడలేదు. ఇప్పుడు గూగుల్ గురించి చెప్పారు, లోకేష్ విశాఖలో గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి రెండు ఒకే రోజు జరగడం చాలా హర్షణీయమన్నారు, సంతోషించవచ్చు. కలెక్టర్లు కూడా చప్పట్లు కొట్టారు. కాబట్టి తప్పకుండా జూబిలియంట్ మూడ్లో ముందుకు పోతే తప్పేం లేదు. కానీ గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, డెమోక్రసీ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అందులో ఎవరి తప్పులకు వాళ్ళు మూల్యాలు చెల్లిస్తారు, అవి జరగకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏమో ఈ యంత్రాంగం పర్మనెంట్, ఇది కొనసాగుతూ ఉంటుంది. ఆ విషయం వీళ్ళు కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారో వీళ్ళు చూసుకుంటారు. వెంటిలేటర్ లాంటి పదాలు వాడకుండా ఉండటం మంచిది. అంటే ఈజ్ ఎ సీజన్ పొలిటీషియన్ జనరల్గా ఆయన నుంచి ఆక్సిజన్ మీద ఉంది, అవి నెగిటివ్గా ప్రత్యర్థులు వాడే పదాలు తప్ప జనరల్గా ఆయన చాలా ప్రొయాక్టివ్ వర్డ్సే ఉపయోగిస్తారు. ఇందాక ఎందుకు అలా లేదు నేను చెప్పా కదా, ఒక విధమైన దీంట్లో ఆ తీవ్రమైన రాజకీయమైనటువంటి వైరుధ్యాలనండి, అసహనం దాంట్లో నుంచి వచ్చేవి. ఇప్పుడు రాష్ట్ర విభజన అప్పుడు ప్రపంచ యుద్ధం తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్నిసార్లు ఎన్ని జరుగుతాయి చరిత్రలో, ప్రతి ఎన్నిక ఒక సవాలే. రైట్. మళ్ళీ అంటే మీరు అన్నారు కదా రాష్ట్ర విభజన అంశం మీదే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు డిప్యూటీ సీఎం
ఓకే. నేను ఇందాక లేఖ నిన్న రిలీజ్ చేశారు, ఇందాక వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఏంటి మీరు నేరుగా మాట్లాడచ్చు కదంటే, లేదు ఈ నెలాఖరు వరకు ఆయన ఏదో ఎంబార్గో పెట్టుకున్నారు, నేను మాట్లాడను, కొత్త సంవత్సరంలోనే మాట్లాడతాను వచ్చి మళ్ళీ మీడియాతోటి అని. ఇంత హఠాత్తుగా ఆయన్ని ప్రేరేపించిన కారణాలు ఏవై ఉంటాయి సార్? అంటే స్పెషల్ స్టేటస్ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకు బాగా అభిమానం, నమ్మకం కూడా. మీరు టేకప్ చేస్తే బాగుంటుంది, దీనికి ఒక సొల్యూషన్, ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ దొరుకుతుందనే పద్ధతిలో ఆయన రాశారు లెటర్. అంటే ఉండవల్లి గారి మీద ఉన్న సంపూర్ణమైన గౌరవంతో ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టిలో లేవని నేను భావించటం లేదు. ఎందుకంటే పాచిపోయిన లడ్డు ఇలాంటి పదాలన్నీ కాకినాడలోనే వాడింది పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు ఆ పేరే ఎత్తట్లేదు. అప్పుడు ఆయన పెట్టిన అఖిలపక్ష సమావేశానికి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా వెళ్ళినట్టున్నారు. జయప్రకాష్ వీళ్ళందరూ ఒక కమిటీగా ఉండి 70,000 కోట్లు ఎంతో రావాలని ఒక లెక్క తేల్చారు. నేను 2 సార్లు పుస్తకం రాశాను ప్రత్యేక హోదా మీద. ఈ విషయాలు చంద్రబాబుకు తెలియదా? ఆయన 2018లో ధర్మయుద్ధమే చేశారు. అందువల్ల 2 అంశాలండి ఇక్కడ. ప్రత్యేక హోదా అనేదాన్ని సజీవంగా ఉంచడం చాలా అవసరం. అదేమీ ముగిసిన అధ్యాయం కాదు. అది పవన్ కళ్యాణ్ నోట వస్తుందా రాదా నాకు తెలియదు. వస్తే చాలా మంచిది. ఇంకా రెండో విషయం, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎప్పుడు మాట్లాడతారు? ఆయన మౌన ఏమన్నా వ్రతం ఎప్పటి వరకు ఈ నెలాఖరు మౌనవ్రతం కాదు, మీడియాతో వాటి రాజకీయ మౌనవ్రతం అంతే. అది ఎట్లా ఉన్నా కానీ ఆయన విభజన పార్లమెంట్లో ఆమోదించిన తీరు దాని మీదే కేసు అనండి ఏదో ఒకటి చేయాలని ఆయన బలంగా భావిస్తున్నారు. అదైతే ముగిసిన అధ్యాయం నేను భావిస్తాను. పార్లమెంటరీ డెమోక్రసీలో ఒకసారి అయిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. వచ్చే ప్రభుత్వాలు వాటి విధానాలు వాటిని బట్టి నడుస్తుంది తప్ప ఆ రోజు పార్లమెంట్లో ఏమైంది దాన్ని మళ్ళీ తవ్వి తీసి అది రైటా తప్ప సార్ చట్టం ఏం కాలేదు కదా. వి మే కన్సిడర్. మీరు చెప్పేది ప్రత్యేక హోదా గురించి కాదు, అరుణ్ కుమార్ది అక్కడ ఆగదు. అసలు ఆ రోజు పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదించిన తీరే సరైంది కాదు అనేది ఆయన వాదన. ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి వాళ్ళ మధ్య చర్చ కూడా జరిగింది. కాబట్టి ఆయన నిన్న కూడా అవన్నీ జగన్ మీద కూడా ఫిర్యాదు చేస్తుండేవాళ్ళు. ఆయన తప్పకుండా ఇప్పటికైనా ఒక అఖిలపక్షం జరిపి అందరినీ తీసుకొని, కానీ ఈ వాళ్లే కదా అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏనే, రాష్ట్రంలో ఎన్డీఏనే. 2014లో ఇవ్వకపోవడానికి ఇప్పుడు ఇవ్వడానికి కారణమే ఉంది. వాళ్ళు ముగిసిపోయిందని ఎఫెక్టివ్గా పదే బీజేపీ ప్రకటిస్తుంది. దాన్నే వీళ్ళు షరతుగా పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. ఆయన ప్రత్యేక హోదా లేకుండా ఉండడానికి ఒప్పుకున్న తర్వాత ఇదంతా జరిగిందని అనుకుంటున్నాను. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళు ఆమెకు హామీ ఇచ్చారని నేను విన్నాను. ఏదో అరుణ్ కుమార్ గారు అంటే ఇంకా ఆయన ఏదో లెటర్ ప్రతిపక్షంగా ఇప్పుడు ఆయన కూడా అధికారంలో లేరు కాబట్టి ఆయన లెటర్ రాయొచ్చు అనొచ్చు. కానీ వీళ్ళు మటుకు మేము దాన్ని లేవనెత్తాము అని హామీ ఇచ్చిన తర్వాతే వీళ్ళ ఒప్పందం కుదిరింది అనేది నాకు తెలిసిన సమాచారం. బహిరంగ రహస్యమే అది బహిరంగ రహస్యమే కదా. కాబట్టి అది ఉండవాళ్ళకి కూడా తెలుసు. పూర్తిగా హైపోథెటికల్ సార్ నేను అడిగే ప్రశ్న. ఏమో రేపు జరగనవచ్చు. రేపొద్దున ఇండి కూటమి అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా మేము ఇచ్చి తీరుతాము అని కాంగ్రెస్ స్పష్టంగా ప్రకటన చేస్తుంది. నమ్మచ్చా కాంగ్రెస్ని? వాళ్ళు ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు అది వరకు చెప్తున్నారు. పైగా దక్షిణ భారత ఆంధ్రప్రదేశ్లో బాగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి దానివల్ల వస్తే హోదా ఇవ్వచ్చు. హోదా వల్ల ఏమేమి వస్తాయి తర్వాత సమస్య. లాంఛనంగా, ఎందుకంటే అది వాళ్ళ కూడా అప్పుడు సభలో మాట ఇచ్చింది కూడా అప్పుడు వాళ్ళ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, కానీ అది హైపోథెటికల్ కాదు. ఇప్పుడు దానికి ఏమి ఆ తాడు బొంగరం లేని ఆ సమస్య ఇప్పుడు అంతే. దానికి ఏం ఆధారాలు ఏమి. కాంగ్రెస్ తన ఫేస్ చూపించుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఈ మాట వాడుతూ వస్తుంది, బిస్కెట్ వేస్తూ వస్తుంది. సరే ఇప్పుడు బిస్కెట్ అనండి, చాక్లెట్ అనండి, ఉండవల్లి అరుణ్ కుమార్ నేను కాంగ్రెస్ కాదు అని 1-4 సార్లు చెప్తాడు. ఆయన రాజకీయ రహితంగా రాష్ట్రం కోసం నేను మాట్లాడుతున్నాననేది ఆయన చెప్పేది. నేను చెప్పేది ఇది కాంగ్రెస్కు, బీజేపీకి, లేకపోతే టీడీపీ, జనసేనల సమస్య కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. ఇందాక ఆయన చెప్పినట్టుగా విడిపోయినప్పుడు యుద్ధం తర్వాత ధ్వంసమై ఉంది అన్నప్పుడు దాని నుంచి బాగుపడడానికి ఇచ్చింది. కాబట్టి తప్పకుండా దాన్ని ఇవ్వడం కోసం ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. చెప్తున్నా కదా 2 సార్లు, ఒకసారి చిన్న పుస్తకం, ఒకసారి పెద్ద పుస్తకం రాశాను. నేను ప్రత్యేకించి ఈ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరాలు అవి ఇవి అంటే అవేమి లేవు అని అసలు ఇంతలా బుక్ ఆక్స్ఫర్డ్ వాళ్ళు వేశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ఇండియా అనే దాంతో అది 600 పేజీలు 500 పేజీలో ఉంటుంది. వీళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు. ఇవ్వకపోవడానికి ఏం కారణం లేదు. నిజంగా పవన్ ఆ మాట అంటే తప్పకుండా మనం
మెచ్చుకోవచ్చు దానికోసం చొరవ తీసుకుంటే. కానీ మోదీ అమిత్ షాలకు నచ్చని మాట ఏది పవన్ అన్నారు గ్యారంటీ అంతవరకు. రెండోది విజయసాయి రెడ్డి గారిని చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన ట్వీట్స్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఏది పవన్ కళ్యాణ్ యంగ్స్టర్ సీఎం అయితే బాగుంటుంది. ఇప్పుడు నిన్న ఇంకోటి చేశారు ఆయన, ఇండి కూటమికి మమతా బెనర్జీ సారథ్యం వహించాలని. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంగతులు మానేసి పరాయి వాళ్ళ ఇంట్లో జరిగే పేరెంటాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? అదే అసందర్భము. అది దానికి అప్పుడు రాజకీయ ఉద్దేశాలు ఏంటని మనం శంకించాల్సి వస్తుంది. రెండవది ఆయన మాట్లాడేది వైసీపీ తరఫున కాదు అని కూడా మనం భావించాల్సి వస్తుంది. అసలు ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి సీట్ ఖాళీ, ముఖ్యమంత్రి సీట్ ఖాళీ లేదు. 10 ఏళ్ల వరకు చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. ఈయనకు విజయసాయి రెడ్డికి ఏమీ లేదు. అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అన్నారు? ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఇండియా కూటమికి మమతా బెనర్జీ నాయకురాలు అయితే బాగుందని ఈయన చెప్పడం. వీళ్ళేమో ఇండియా కూటమిలో లేరు. ఇండియా కూటమిలో లేని వాడివి నువ్వెందుకు దాని గురించి చెప్తున్నావు? మనకేం అర్థం కాదు. ఇదంతా ఊరికే ఒక రాజకీయమైనటువంటి సందేహాస్పదమైన లేదా ఇంకేదైనా ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలు తప్ప వీటికి ఏమీ ప్రాధాన్యత లేదు. వీటిని ఎవరు పెద్ద తీవ్రంగా తీసుకునే అవకాశం కూడా లేదు. ఇండియా కూటమికి పోనీ వీళ్ళు ఏమన్నా ఆలోచిస్తున్నారు కొంతమంది, అది కూడా జోస్యాలు చెప్పారు. కానీ మీరు ఇప్పుడు రాజ్యసభలో చూస్తే జగదీప్ ధంకర్ సభాపతి చైర్మన్కి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద వైసీపీ వాళ్ళు సంతకం పెట్టలేదు. పెట్టకపోగా వాళ్ళ సోషల్ మీడియాలో దాన్ని గొప్పగా కూడా చెప్పుకుంటున్నారు. చూస్తున్నారా, మేము ఇంకా బీజేపీతోనే ఉన్నాము, మేము బీజేపీకి దూరం కాలేదు అనే మాట. అలాగే అదాని వ్యవహారంలో కూడా సోనియా గాంధీ మీద ఏ ఆరోపణలు అయితే బీజేపీ చేస్తుందో వాటిని దాదాపు వైసీపీ వాళ్ళు బలపరుస్తున్నారు. ఎందుకంటే అక్కడ అదాని పేరే రాలేదు, అక్కడ ఏమీ లేదు, ఇదంతా కల్పితమని. సో వాళ్ళు బీజేపీతో ఉంటామని చెప్తుంటే ఇండియా కూటమికి ఎవరు ఉంటారో మీకు ఎందుకు సార్? పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎవరి గొడవలు ఎందుకు? ఇప్పుడు పైగా పవన్ కళ్యాణ్ వద్దంటుంటే చంద్రబాబే ఉండాలని ఆయన చెప్తుంటే కాదు మీరు ఉండాలి, ఇది రాజును మించిన రాజభక్తి లాగా ఈ శృతి ఇదే ఇందాక అనుకున్నట్టుగా శృతి మించిన లేకపోతే శృతి తప్పిన ప్రేమలాగా ఉంది ఇది. రెండోసారి రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ గారి విషయంలో విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీస్ బహుశా ఇటీవల కాలంలో రాజ్యసభ చైర్మన్లు ఇటీవల అంటే ఒక 4-5 సెషన్స్గా మనం చూస్తే రాజ్యసభ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎక్కడ దానికి విరామం ఉండదు కాబట్టి చైర్మన్లు మారుతుంటారు అంతే. దర్శిత్ ఇంతకుముందు ఇంత క్రిటికల్ రఫ్ వెదర్ ఎదుర్కొన్న చైర్మన్లు ఉన్నారా ధన్ఖడ్ మాదిరి? అసలు ఆయనే ఒక తుఫాను. మీరు రఫ్ వెదర్ సభ ఎదుర్కొంది అంటున్నారు, ఆయన ఎదుర్కోలే. ఆయనే ఒక తుఫాన్ లాగా తయారయ్యాడు అక్కడ. ఎందుకంటే అమిత్ షా మాట్లాడకముందే, నడ్డా మాట్లాడకముందే అక్కడ ఈయన మాట్లాడతారు. సభాపతి హోదాలో వెంకయ్యనాయుడు ఉన్నాడు ఉదాహరణకు, ఆయన కూడా ఉపరాష్ట్రపతి చైర్మన్. చమత్కారంగా మాట్లాడడం అప్పుడప్పుడు మరీ తప్పనిసరి అయితే నోరు విప్పడం తప్ప ఆయన ఎప్పుడు ప్రతిపక్షాలతో యుద్ధం చేసే పని చేయలేదు సార్. ఆయన ఎప్పుడు పెత్తనమే కదా, యుద్ధం సమరం కూడా చేయలేదు. జగదీప్ ధంకర్ చైర్మన్ హోదాలో ఉండి మల్లికార్జున్ ఖర్గేనో ఇంకెవరో జయరాం రమేష్ లేచారంటే ముందు ఈయన వాదనకు దిగులుతున్నాడు. ఇంకా రెండవది నాకు ఆర్ఎస్ఎస్ అంటే చాలా భక్తి, ఆర్ఎస్ఎస్కు నేను ఏకలవ్య శిష్యుడిని బయట చెప్పుకోవాలి, సభలో కాదు. సభలో కుర్చీలో కూర్చొని చెప్పాడు కదా. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు మీరు అన్ని పార్టీల గురించి చర్చిస్తారనేది మామూలుగానే. అటువంటిది పెద్దల సభ మిగతా వాటికంటే హుందాగా ఉంటుంది. లోక్సభలో చర్చకు రాని కూడా రాజ్యసభలో చర్చిస్తారు, కొంత జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాకన్నా ప్రత్యేక హోదా అంశం కూడా రాజ్యసభలో వచ్చింది. ఎందుకు? కొంచెం అకామిడేటివ్గా చోటు కల్పించే విధంగా, కలుపుకుపోయే విధంగా ఉంటుంది రాజ్యసభ అని. అటువంటి చోట ఆయన కూర్చొని మీరు ఏకలవ్య శిష్యులు అయితే నాగ్పూర్ వెళ్ళాలి కానీ రాజ్యసభకు ఎందుకు వచ్చారు ఉదాహరణకు చెప్పాలంటే. ఇంకా నిన్న అయితే కనుక మల్లికార్జున్ ఖర్గేతో ఆయన దాదాపు ముఖాముఖి తలపడ్డారు, వివాదమే నడిచింది. అంతకుముందు కూడా మీరు చూస్తే ఆయన అభిషేక్ మను సంఘవి కూర్చునే సీట్లో డబ్బులు దొరికాయి అని. ఇప్పుడు మీరు విచారణ జరిపి చెప్పాలి కానీ పేరు చెప్పకూడదు కదా. ఇవన్నీ ప్రాథమికమైన కొన్ని పద్ధతులు. కానీ ఇక్కడ అగ్రెసివ్ పొలిటీషియన్ స్టాన్స్లో మాట్లాడుతున్నారు ఎవరు? జగదీప్ ధంకర్. ఇదే అందువల్ల మొదటిసారిగా రాజ్యసభ చైర్మన్ మీద ఒక అవిశ్వాస తీర్మానం ఇవ్వాల్సి వచ్చింది. అంటే మేము చాలా అయిష్టంగా ఇచ్చామని వివాదాలు వచ్చుండొచ్చు రాజ్యసభ చైర్మన్ల వ్యవహార శైలి మీద, కానీ అవిశ్వాస తీర్మానం దాకా వెళ్ళిన సందర్భం లేదు. వెంకయ్యనాయుడు గారి గురించి ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక అంశం వివాదానికి సంబంధించి శరద్ యాదవ్ గారిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఆయన అనర్హుడిగా ప్రకటించే విషయంలోనూ ఆయన ఏకపక్షంగా వ్యవహరించిన ఆరోపణ అయితే ఉంది.
అది పూర్తిగా నిజం. అది ఇప్పుడు తెలుగుదేశాన్ని మొత్తంగా కలుపుకున్నప్పుడు దాన్ని ఆమోదించేశారు. శరద్ యాదవ్ను అనర్హుడిగా ప్రకటించింది ఆయన ఫిరాయించినందుకు కాదు, ఫిరాయించిన వాళ్ళతో ఏకీభవించినందుకు. వాళ్ళ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో కలిపితే ఏదో చేస్తే శరద్ యాదవ్ ఒకడు విడిగా ఉండిపోయాడు. మీ పార్టీ అటు వెళ్ళినప్పుడు మీరు విడిగా ఉన్నారు కాబట్టి మీరు అనర్హులు అంటే అది చాలా రివర్స్ లో ప్రయోగించింది, హాస్యాస్పదమైంది. అందుకనే దానికి ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. నితీష్ కుమార్ పార్టీలో ఉండేవాడు అనుకుంటాను, నితీష్ కుమార్ పార్టీలో ఉన్నారు ఆయన. ఆ నితీష్ కుమార్ అటు పొత్తు పెట్టుకోవడం ఏదో ఇష్టం లేక ఆయన దాన్ని ఆయన ఉండిపోయాడు. దానికి ఏముందండి, చాలాసార్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా అలా జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజారాజ్యం ఏర్పడి విడిపోయినప్పుడు కొంతమంది కలవలేదు. అలాగే జగన్ పార్టీ అయినప్పుడు కూడా అలా జరిగాయి. కానీ వెంకయ్యనాయుడు అప్పుడు అలా చేశారు. ఓకే, ఉన్నంతలో కొంచెం పొలిటికలీ యాక్టివ్ ఉపరాష్ట్రపతి మొదట వెంకయ్యనాయుడు, తర్వాత ఆయన సక్సెసర్గా ఆయన కంటే ఆయన ఇంకొంచెం ఎక్కువ. ఈయన బెంగాల్ వెంకయ్యనాయుడికి అగ్రెసివ్ వెర్షన్, అగ్రెసివ్ వెర్షన్ ఆయన ఐడియాలజికల్ వెర్షన్, ఈయనేమో ప్రోయాక్టివ్ హైపర్ వెర్షన్. అండ్ యూ షుడ్ నో, ఈయన మమతా బెనర్జీతో తలపడి యుద్ధాలు చేసి వచ్చాడు. మమతా బెనర్జీ స్థాయిలో వ్యవహరించేవాడు ఈయన బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు. కాబట్టి తప్పకుండా ప్రతిపక్షాలు నోటీస్ ఇవ్వడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వైసీపీ దానికి గొంతు కలపకపోవడం కూడా మనం గుర్తించవచ్చు. మరి ఇన్ని మాట్లాడేవాళ్ళు విజయసాయి రెడ్డి కూడా చాలాసార్లు వెంకయ్యనాయుడుతో 2-3 సార్లు కనీసం వాదనకు దిగి కొంచెం అక్షింతలు వేయించుకున్న ఈ నేపథ్యం కూడా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు దే ఆర్ టేమ్, వాళ్ళు పూర్తిగా లోబడి ఉండరు. ఎందుకంటే అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. లోక్సభలో బలం లేదు, రాజ్యసభలో ఉన్న బలం ద్వారా తమ కొంత అన్నీ నడపొచ్చు వ్యవహారాలు అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇందులో నుంచి 3 రాజీనామా చేశారు. దాంతో వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నారు. అందుకనే అధికార పార్టీకి జై అనడమే మంచిది అని వాళ్ళు భావించారు. అందుకనే మోదీ దగ్గరికి వచ్చేసరికి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ ఒకరే. మిగిలిన చోట్లే వాళ్ళు వేరు ప్రత్యర్థులు, వెంటిలేటర్లు ఇవన్నీ బయటే. అసలు వెంటిలేటర్ మోదీ దేశానికి, వాళ్లకు, ఎన్డీఏకు లేకపోతే మిత్రపక్షాలకు. ఇక అలాగే జాతీయ రాజకీయాలు, దేశానికి వెంటిలేటర్ అంటే సమస్య. ఇప్పుడు విశ్వగురు ప్రపంచం అంతా వెలిగిపోతుంది అంటుంటే. జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వచ్చి తీరాలని బీజేపీ పట్టుబడుతోంది. వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి వారి సోదరుడిని రాష్ట్ర కేబినెట్లో ఇండక్ట్ చేసుకోవాల్సిందిగా తెలుగుదేశానికి సూచన చేసిందని ఒక అభిప్రాయంగా ఢిల్లీ మీడియాలో బీజేపీ వర్గాలు న్యాచురల్గా సార్ లీక్స్ ఇవ్వాలంటే 2 పార్టీలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఒకటి బీజేపీ, 2 తెలుగుదేశం. అద్భుతంగా లీక్స్ ఇస్తాయి. సో బీజేపీ నేషనల్ లెవెల్లో చేస్తే వీళ్ళు స్టేట్ లెవెల్లో చేస్తారు. ఇది బీజేపీ ఇచ్చిన లీక్. జాతీయ రాజకీయాలు అంటే దక్షిణ భారత రాజకీయాలు ఖచ్చితంగా చెప్పాలంటే, జాతీయ కంటే దక్షిణ భారత రాజకీయాలు. ఆయన ఇప్పటికే మహారాష్ట్రకు కూడా వెళ్ళొచ్చాడు. ఆయన చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాడు. జాతీయ పాత్ర నిర్వహించాలి, ఎన్డీఏ తరఫున సనాతన ధర్మ ప్రవక్తగా తానే రావాలని. అందువల్ల ఆయన చేస్తుండొచ్చు. కానీ నాగబాబుకు పదవి ఇవ్వటం అందువలన అనేది అయితే కొంచెం ప్రశ్నార్థకం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు చంద్రబాబును బలపరుస్తానన్న మాట నిజం చేసుకోవాలి. తర్వాత లోకేష్ లేదా వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా ముఖ్యమంత్రి స్థానానికి వస్తే కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కొనసాగాలి అని తెలుగుదేశం కోరుకుంటుంది. మీరు 40 ఏళ్ళు ముందర ఆలోచిస్తున్నట్టు, మీరు ఇంకో 40 ఏళ్ళు ముందర ఆలోచిస్తున్నట్టున్నారు. 40 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాలు. మీరు 4 దశాబ్దాలు అంటారు, 4 సంవత్సరాలు. ఇది నేను చెప్పిన మాట కాదు. తెలుగుదేశం పార్టీ లోకేష్ నెక్స్ట్ జనరేషన్ కూడా అని అంటున్నారు కదా. నెక్స్ట్ ఇది ఓకే, నెక్స్ట్ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్లో నేను రైట్. తర్వాత లోకేష్ లేదా వాళ్ళ అమ్మగారు మోక్షజ్ఞ ఉన్నాడు, అదే ఇంకా మళ్ళీ తర్వాత మన తర్వాత తరం వాళ్ళు, మన తర్వాత తరం జర్నలిస్టులు చర్చించవచ్చు. కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్తో ఉన్న మైత్రిని గ్యారంటీ చేసుకోవడం, సిమెంట్ చేసుకోవడం కోసము, రెండవది రాజ్యసభకు పంపకుండా ఉండటం కోసము. నాగబాబు కూడా ఇది కంఫర్టబుల్ కదా, రాజ్యసభకి వెళ్ళి దీంట్లో రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నప్పుడు పవన్ వెళ్తే నాగబాబు ఇద్దరు ఢిల్లీ వెళ్ళేది కూడా ఉండదు కాబట్టి అదే సార్ ఆయన కారణాల ఒకళ్ళు అక్కడ ఇక్కడ ఇక్కడ ఉండాలనేది అది తప్పకుండా. మీరు ఒకటి వాళ్ళిద్దరిని కూడా మనం ఈక్వేట్ చేయలేము. పవన్ కళ్యాణ్ ఈజ్ లీడర్, ఆయన ఆ పార్టీకి ఐకాన్ అనండి, సింబల్ అనండి అన్నీ. నాగబాబు వస్తే వాళ్ళ తరఫున వ్యవహారాలు చక్కబెడుతూ ఒక విధంగా నమ్మకంగా ఉండేటటువంటి కుటుంబ నేత. అందువల్ల ఆయన రాష్ట్రంలో ఆయన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కొంత ఫ్రీ టైం తీసుకొని జాతీయ రాజకీయాలు చక్కబెట్టడానికి మోదీ అమిత్ షాలతో మరింత సమావేశమై
వాళ్ళ ఆదేశాలు అమలు చేయడానికి ప్రచారం చేసి పెట్టడానికి ఉపయోగపడవచ్చు. ఆ రీత్యా తీసుకుంటుండొచ్చు. అంటే ఆయన లేనప్పుడు ఆ గ్యాప్ రాకుండా. పైగా ఎటు తిరిగి ఇప్పుడు రాత్రిపూట యాక్టింగ్ ఈ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రెషర్ పెరిగితే కూడా దానికి కూడా నేషనల్ మీడియా ఈజ్ సో క్రిటికల్, హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ రైటింగ్ స్టోరీస్ ఆన్ పవన్ కళ్యాణ్. ఏం రాస్తున్నారంటే ఇప్పుడు ఆయన నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకేసారి క్యాబినెట్లో ఉండటం అనేది కుటుంబంలో ఏమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో, అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి క్యాబినెట్లో ఉంటుంది. ముందు ఇక్కడ ఏమైనా ఉన్న సందర్భాలు ఉన్నాయేమో నాకు తెలియదు, బట్ వాళ్ళు అలా అనుకుంటున్నారు. అందువల్ల ఎలాగో ఈయన జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నాం కాబట్టి నాగబాబుని ఇక్కడ ఉంచుదాం. రెండోది సార్, తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళు, 44 కంప్లీట్స్కి 45 ఏళ్ల చరిత్రలో వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద ఫలానా మరో పార్టీ వారిని మేము క్యాబినెట్లో చేర్చుకుంటున్నామని డైరెక్ట్గా పార్టీ జాతీయ అధ్యక్షుల సంతకంతో వచ్చిన సందర్భం ఇంతకుముందు లేదు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉందని నేషనల్ మీడియా అంటుంది. నేషనల్ మీడియా చూసే తీరు సహజంగా పవన్ కళ్యాణ్ ఆయనకున్న స్టార్డము ఈ రీత్యా కొంత ఉంటుంది. రెండోది నేషనల్ మీడియా ఈజ్ కమిటింగ్ మోర్ అండ్ మోర్ టు బీజేపీ. అవును, అంతకుముందు మీరు ఆ ఇంటర్వ్యూలు చూస్తే కూడా ఆయన ఎక్కువగా వాళ్ళు అడుగుతున్నది రాష్ట్ర వ్యవహారాలు కాదు, బీజేపీ సనాతన ధర్మము ఇవన్నీ అటువైపు ఆయన కమిట్ చేయించే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రెండోది మెగా బ్రదర్స్ బాగా ష్రూడ్ పీపుల్, వాళ్ళు తెలివైన వాళ్ళు, ప్రయోజనాలు రాష్ట్రం రాజకీయాలు కాపాడుకోవడానికి వాళ్ళు ఎలా చేసుకుంటారో చేసుకోవచ్చు. ఒక మంత్రివర్గంలో ఇద్దరు ఉండటం అంత పెద్ద సమస్య కాదు. తండ్రులు తాతలు లేకపోతే భార్యలు అట్లా ఉన్నది ఇంతకుముందు కూడా ఉంది. ఇప్పుడు కర్ణాటకలో చూసుకుంటే ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళ సోదరుడు కూడా ఇద్దరు కూడా మంత్రివర్గంలో ఉండేవాళ్ళు ఉదాహరణకు. సెలబ్రిటీ కాబట్టి సెలబ్రిటీ స్టేటస్లో కూడా కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ ఇక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి అండి, మీరు కేవలం ఆయన మామూలు మంత్రి అనకూడదు. హీజ్ దాదాపు లీడర్ నెంబర్ 2 కాబట్టి అది పెద్ద సమస్య కాదు. కానీ కొంత వెసులుబాటు కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకోటి ఏమో ఆయన దగ్గర చాలా శాఖలు కూడా ఉన్నాయి, పోర్ట్ఫోలియోలు ఎక్కువగా ఉన్నాయి. నేను హోంశాఖ అని కొంతమంది అన్నారు, కానీ హోంశాఖ ఇస్తారని నేను అనుకోను. ఇప్పటికే కొన్నిసార్లు ఈయన వ్యాఖ్యానాలు చేయటము. రెండోది పుష్ప లాంటి స్మగ్లర్ల పని పట్టడానికి అటవీ శాఖ ఇవ్వచ్చా? అది ఎలాగో సంభవమే, అది పర్యావరణం కిందకు రెండింటికే వస్తుంది కాబట్టి మీరు పుష్ప అని మరి కొత్త సమస్య, కొత్త డైమెన్షన్, కొత్త ట్విస్ట్ ఇవ్వకండి. అది మళ్ళీ పుష్ప చర్చ అది వేరు. 1000 కోట్లు దాటేసి పుష్ప ఈ రకరకాల గేమ్స్ స్కెచ్ల మధ్యలో పుష్ప దాటేసిందండి. దేశంలో ప్రపంచంలోనే అది చర్చగా ఉంది. బట్ నాగబాబుకు సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశం కూడా ఉందని ఒకటి అంటున్నారు. అప్పుడు ఇచ్చి టూరిజం వరకు ఆయన ఉంచుకుంటారేమో, రమేష్కు ఉంచుతారు, కందుల దుర్గేష్కి ఆయన అది ఉంచుతారేమో అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చంద్రబాబు ప్రిరోగేటివ్. ఇంకా మూడోది మీరు అన్నది ఏంటంటే లెటర్ హెడ్ మీద రాయటం అంటారా, ఇది మిశ్రమ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఇప్పటికే తమ పార్టీ వాడైన కృష్ణయ్య వైసీపీ బీజేపీలో చేరితే ఆయన పేరే రాస్తున్నప్పుడు లేనిది నాగబాబుని తీసుకోవడానికి ఏముంది అంటే రాజ్యసభకు పంపడం లేదనే ప్రశ్న వస్తుంది. కాబట్టి వెంటనే కిందనే సమాధానం ఇవ్వడం మంచిదని. బట్ నాగబాబు గారి స్టైట్లు ఇప్పుడు మీడియా వాళ్ళు సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు కూడా నేను ఇప్పుడే స్పందించను, తర్వాత మాట్లాడతాను సార్. ఆ మాత్రం డ్రామా ఉంటుంది, ఆ మాత్రం మెగా డ్రామా లేకుండా ఈ వ్యవహారాలు సినిమా నడవదంటే నడవు. మెగా సినిమా నుండి మెగా డ్రామా నుండి అది రియల్లీ ఇంట్రెస్టెడ్ అండి. అంటే ఇట్స్ అ క్వశ్చన్ ఫ్రమ్ నేషనల్ మీడియా. అంటే ఆయన ఇంట్రెస్టెడ్గా ఉన్నారా స్టేట్ క్యాబినెట్లో చేరటానికని? ఐ థింక్ హీఈస్ ఇంట్రెస్టెడ్. అండ్ నాకెవరో తెలుగుదేశం వాళ్ళు చెప్పిన ప్రకారం 2.5 గంటలు దాదాపు ఈ విషయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చించారు. వాళ్ళు చర్చించిన రోజు అంటే ఇదొక్కటే చర్చించారని కాదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాకినాడ ట్రిప్ అయిపోయి చంద్రబాబును కలిసినప్పుడు ప్రధానంగా వాళ్ళ చర్చ ఈ అంశం మీద జరిగింది. అది పూర్తి అంగీకారం లేకుండా అసలు మీరు అనూహ్యం, చంద్రబాబు పవన్ కళ్యాణ్కి తెలియకుండా, పవన్ కళ్యాణ్ ఆమోదం లేకుండా నాగబాబు పేరు విడుదల చేయటం అనేది అది జరగదు అసలు. అందుకని పైగా నాగబాబుకు ఇష్టం లేకుండా ఎవరైనా కానీ ఏదో కోరి ఏదో సామెత చెప్పినట్టుగా ఉన్న ఫలాన మంత్రిని చేస్తామంటే అభ్యంతరం ఏముంది కాదు. ఒక చిన్న ప్రశ్న వేస్తున్నారు, సీట్ ఇప్పుడు ఖాళీ లేదు కదా, ఇది ఊరికైనా తాత్కాలికం అవుతుందేమో అని కొంతమంది డౌట్స్. కానీ అలా లేవు. తెలుగుదేశం జనసేన సంబంధాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ కెమిస్ట్రీ అలా లేదు. వాళ్ళు పూర్తి అవగాహనతోనే చేశారు. మూడవది ఆ వైసీపీ నుంచి వచ్చి రాజీనామా చేసిన 3లో ఒక స్థానం ఈయనకు నాగబాబుకి ఇస్తారనేది వాళ్ళకున్న అవగాహన. కాకపోతే దీని మీద టీడీపీలోనే హార్డ్ బాన్ ఉంది. ఏమని అంటే 21 స్థానాలకు 4 మంత్రి పదవులు అయిపోతున్నాయి అని కొంత బాధ ఉంది. ఇప్పుడు ఎవరు చెప్పండి,
ఇప్పుడు ఏదో న్యూస్ క్లిక్ లేకపోతే మా కొన్ని వామపక్ష ఇవి తప్ప ది వైర్ లాంటి వైర్ లాంటివి అవేమి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేవు కదా. మీరు రెండు ఒకటే అంటే చెప్పలేము. మీడియా ఈజ్ ఆఫ్ లైట్ బికమింగ్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి కానీ వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే జనరల్గా ఐఎన్పిఆర్ మినిస్టరో లేకపోతే నేరుగా చీఫ్ మినిస్టరో చెప్పడం అనేది సంప్రదాయాన్ని బ్రేక్ చేశారేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోవటం గురించి మీరు మంత్రివర్గంలోకి ఇంకా తీసుకోలేదు కదా. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్, ఇది పొలిటికల్ అండర్స్టాండింగ్, మేము ఇలాంటి అవగాహనకు వచ్చాము లేదా ఉమ్మడి సమావేశం మేము ఇలా వచ్చాము, రాజ్యసభ వాళ్ళకి ఇస్తున్నాము, నాగబాబుకి ఇంకొక మేము ఇవ్వడం ద్వారా జనసేనను మేము చోటు కల్పిస్తున్నాం అనే ఒక సమాచారం కూటమి అధ్యక్షుడిగా లేదా చైర్మన్గా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అది నిజంగా ఎప్పుడు జరుగుతుంది, ఏ శాఖ ఇస్తారు, ఈయనతో పాటు ఇంకెవరినైనా తీసుకుంటారా, వేరే పేర్లు లేవు కదా, తీసుకోరని మనం చెప్పలేము. ఇవ్వడానికి అక్కడ అవకాశం ఉంది. అవన్నీ అందులో ఒకటే మినిస్ట్రీ ఖాళీగా ఉంది కదా. దట్ ఈస్ ఓకే. సహాయ మంత్రులుగా చేయొచ్చు, లేకపోతే ఉన్న వాళ్ళని స్టేట్ లో అలాంటి వెసులుబాటు ఉందా? లేదు. ఆ పర్సెంటేజ్ ప్రకారం 10% ఉందా, ప్రిన్సిపల్ ప్రకారం వెళ్లాల్సిందే. ఓకే. అందుకని ఖాళీలు ఎక్కువగా లేవులండి. ఏదైనా సంభవమే. మీరు రాజకీయాల్లో తప్పకుండా ఇందాక సార్ అంటే ఫైనల్గా ఒక ప్రశ్న, ఇందాక బీజేపీ కృష్ణయ్యని పారాషూట్ లాగా దింపింది కదా, అంటే వయా వైసీపీ. ఇప్పుడు అలాగే మనకు పారాషూట్ ఆల్రెడీ ఉన్నారు, ఆయన వైసీపీలో ఉన్నాడు, పరిమళ నత్వాని అని. ఆయన అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి వచ్చినప్పుడు చూసాం, పార్లమెంట్లో ఎక్కడ కనపడాయని ఒక్క ప్రశ్నైనా అడిగిన సందర్భం ఆంధ్రప్రదేశ్ తరఫున, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందా సార్ రాజ్యసభలో? ఆయన ప్రశ్నలు అడగడానికి కాదు కదా, ఆయన ప్రశ్నలు ఆయనకు కావాల్సిన సమాచారాలు సేవలు అందించడానికి చేశారు తప్ప ఆయన అదాన్ని అడగదలుచుకున్నది అవి ఆయన చేస్తూ ఉంటాడు, జరుగుతూ ఉంటుంది. అది చంద్రబాబు చేతిలో లేదు, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు. కేవలం నమో అదాని అని వాళ్ళ చేతిలో ఉంది. సౌత్ బ్లాక్ మీరు ఎప్పుడు అంటున్నట్టుగా సౌత్ బ్లాక్ ప్రధానమంత్రి దాంట్లో ఉంది. అదేం పెద్ద మారదు ఆ ఈక్వేషన్, దట్ కంటిన్యూస్. ఇప్పుడు చంద్రబాబు గారు అన్న వెంటిలేటర్ అది ఇది ఏదైనా కానీ అది కంటిన్యూషన్ ఉంది. ఆ విషయంలో ఏ తేడా లేదు. మోదీ ఏదో ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతుంది.